లగడపాటి రాజగోపాల్ చేశాడు అట్లాగా ఆఫీసు సిస్టమేటిక్ ఇవన్నీ చేయటం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. అలాగా తర్వాత వచ్చిన వాళ్ళు చేయలే. మళ్ళీ కేసీనేని నానిది ఆఫీస్ ఉంది, పొలిటికల్ ఆఫీస్ లాగా ఉన్నాయి. కేసీనేని నానిది కానీ ఇప్పుడు చిన్నిదైనా వీళ్ళకి పొలిటికల్ ఆఫీసులు. వాళ్ళు పార్టీ ఆఫీసులు సపరేట్ గా నడిపేవాళ్ళు. ఏది గద్దె రామ్మోహన్ గాని ఉపేంద్ర గాని పార్టీ కార్యాలయాలు గానీ ఉంచేవాళ్ళు. పార్లమెంటు సభ్యుడి కార్యాలయం అనేది సపరేట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు. వచ్చిన పబ్లిక్ కి సొల్యూషన్ చూసి పెట్టేటటువంటి పని చేసేవాళ్ళు. ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు చేసేవాళ్ళు ఉన్నారు, అట్లా ఉన్నారు రాష్ట్రంలో. అయితే వీళ్ళకి మళ్ళీ అన్ని అక్కడికి తెచ్చుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళకి అది ఉంటది. ఇంకోటి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పట్టించుకోలేదని ఇప్పుడు ఏమంటాం, చంద్రబాబు గారిది 40 ఏళ్ళు సీఎంగా ఇదే రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఆయన సొంత నియోజకవర్గానికి ఏం చేసుకోలేకపోయాడని విమర్శించలేదా? రేపు అంతే ఉంటది కదా. చేయకపోతే ఆ స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళు సీరియస్ కాన్సన్ట్రేట్ చేసుకోకపోతే డెవలప్మెంట్ గురించి రాష్ట్రం అంతా చేస్తానన్నప్పుడు ఏమనేవాడు జగను? కుప్పానికే దిక్కు లేదు, మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు, రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయావు. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయమని చంద్రబాబుకి లెటర్ రాస్తే, చంద్రబాబు జగన్కి లెటర్ రాస్తే ఏమన్నాడు? కుప్పం నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి మేరకు అంగీకరిస్తున్నామని చెప్పారు కావాలని. అంటే సొంత నియోజకవర్గానికి ఆర్డీఓ ఏది రెవెన్యూ డివిజనే చేసుకోలేకపోయాడు చంద్రబాబు అని వెటకారం చేశారు కదా. మరి అట్లాగే ఉంటది కదా. కాబట్టి ఈ పని వీళ్ళు చేస్తారు సహజంగా.